డిఫరెంట్ స్టోరీ లైన్ తో మెజారిటీ ప్రేక్షకుల్ని కట్టిపడేసిన యానిమల్ మూవీతో యూత్ కొత్త క్రష్ తృప్తి డిమ్రీ ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. ఇందులో సెకండ్ హీరోయిన్ అయినా తక్కువసేపే కనిపించిన వాస్తవానికి హీరోయిన్ రష్మిక మందన కంటే తృప్తి డిమ్రీకే భీభత్సమైన హైప్ వచ్చింది. ఢిల్లీలో పుట్టి పెరిగిన తృప్తి 2017లో వచ్చిన మా మూవీతో చిత్రసీమలోకి అడుగుపెట్టింది. తర్వాత పెద్దగా గుర్తింపు లభించకపోయినా యానిమల్ మూవీ తృప్తి ఫేట్ మార్చేసింది. హిందీ చిత్రసీమలో తృప్తి ప్రయాణంలో పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను, బుల్బుల్, కాలా వంటి సినిమాల్లో నటించింది. అయినప్పటికీ యానిమల్ తన కెరియర్ లో ఓ గేమ్ చేంజర్ గా మారిపోయింది. 7 ఏళ్లలో 5-6 సినిమాల్లో నటించిన రాణి ఐడెంటిటీని ఒక్కసారిగా ఎక్కడికో తీసుకెళ్లిపోయింది యానిమల్. ఇందులోని తన పాత్రకు వచ్చిన రెస్పాన్స్ తో పాటు భీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించి పెట్టింది. ఎంతలా అంటే యానిమల్ కు ముందు తన ఇన్స్టాలో 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా యానిమల్ తర్వాత ఇప్పుడది 20 లక్షలకు పెరిగిందంటే తృప్తి డిమ్రీ పాపులారిటీ ఏ రేంజ్ లో పెరిగిందో చెప్పొచ్చు. యూత్ కలల రాణిగా మారిపోయింది ప్రస్తుతం తృప్తి డిమ్రీ. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అభిమాన క్రికెటర్ ఎవరు అని తనని అడక్క విరాట్ కోహ్లీని అని తడుముకోకుండా చెప్పేస్తుంది. దీంతో ఇప్పుడు కోహ్లీ ఫ్యాన్ క్లబ్ కూడా తృప్తి పేరులో ప్రతిధ్వనిస్తోంది. యానిమల్ గురించి జరుగుతున్న డిస్కషన్స్ మధ్య కోహ్లీ గురించి తృప్తి చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తృప్తి డిమ్రీ పేరు మారుమోగిపోతుంది. క్రికెట్ లో తనకున్న అనుబంధం, ముఖ్యంగా కోహ్లీ పట్ల ఆమెకున్న అభిమానం తనను అభిమానులకు మరింత దగ్గర చేసింది. విరాట్ కోహ్లీ మొన్ననే సెలవుల్ని ఎంజాయ్ చేసి ఐపీఎల్ క్యాంప్ లో జాయిన్ అయ్యారు.